ఈరోజు ఆరుమూరు పట్టణంలో ఏవైతే ప్రభుత్వ నిధులతో ప్రభుత్వంతో కొట్లాడి ప్రభుత్వాన్ని నిలదీసి ఏదైతే టీఎఫ్ఐడిసి నిధులు తీసుకొచ్చానో సుమారు 60 కోట్లు 65 కోట్లు దాని పనుల గురించి నాణ్యత గురించి మొత్తం తిరగడం జరిగింది. అధికారులతోని జిల్లా స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు అంకిత్ గారు అండ్ మున్సిపల్ కమిషనర్ గారు మేము మిగతా అధికారులందరూ కలిసి ఆర్మూర్ పట్టణంలో పట్టడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్యన నకిలీ డాక్టర్లు తిరుగుతున్నారు. ఆర్మూర్లో పట్టాలు లేనోడు, ప్రజలు తిరస్కరణకు గురైనోడు, అభిరుచుల కప్పులు కొట్టుకొచ్చుకున్నోడు, ఆటలల్లో గెలవాలనుకుంటే ఒలింపిక్స్లో గెలవాలి, ప్రజలతోని గెలవాలి, ప్రజల ఓట్లతోని గెలవాలి, వాళ్ళకి అర్హత ఉంటుంది. కప్పులు పట్టుకోవడానికి కానీ, ప్రజలలో తిరగడానికి కానీ, ప్రజల పనులు ప్రభుత్వ నిధులు శిలపలకం మీద పేర్లు చెరపలేరు. ఈ మధ్యన చాలా వార్తా కథనాల్లో వీళ్ళు పరిశీలించారు, వాళ్ళు పరిశీలించారు. అంటే అదే చెప్తున్నాను, అభిడిసుల కప్పులు కావురా మీరు తెచ్చుకోవాల్సింది, ఒలింపిక్ కప్పులు తెచ్చుకోండి అని చెప్తున్నాను. కాబట్టి దాని విషయంలో మళ్ళీ కొంతమంది అధికారులని ప్రలోభపెట్టి బెదిరించడం చేస్తున్నారు. కాబట్టి అధికారులందరికీ దిశ నిర్దేశం చేయడం జరిగింది. ఎక్కడ కూడా నాణ్యత లోపం ఉండకూడదు, ప్రతి రోడ్డు నాణ్యతగా ఉండాలి. కొట్లాడి తీసుకొచ్చిన నిధులు దాని ప్రకారం అధికారులు చేయడం. మిగతా ఇంకా సమస్యలు ఎక్కడెక్కడ కొన్ని కబ్జాలు కావచ్చు, లేకపోతే అధికార పార్టీ ముసుగులో చేసిన తప్పులను కావచ్చు, అవన్నీ అధికారులకు స్ట్రిక్ట్గా వార్నింగ్ చేయడం జరిగింది. ఈ కబ్జాలు, కొన్ని ప్రలోభ పెట్టడాలు ఇవన్నీ జరుగుతున్నాయి ఆర్మూర్లో. కాబట్టి అవన్నీ అధికారులకు రివ్యూ చేసడం జరిగింది. పోలీసు అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి ఆర్మూర్లో, దాన్ని కూడా సమీక్షించడం జరిగింది. అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆర్మూరు పట్టణ ప్రజలకు ఒకటే చెప్తున్నాను, చాలా సంవత్సరాల తర్వాత మీ వీధులలో రోడ్స్ వస్తున్నాయి, మీ వీధులలో డ్రైనేజ్ వస్తుంది. దయచేసి మీరు దగ్గరుండి నాణ్యత లోపం లేకుండా కట్టించుకోండి. సమస్య ఉంటే నాకు చెప్పండి. ఎవరైనా నకిలీ డాక్టర్లకు ఇట్లా వస్తే వాళ్ళని వెంటనే పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇవ్వండి. ఇట్లా మేమే చేసినాము, మేమే కాదు, ఇక్కడ అసెంబ్లీలో కొట్లాడింది ఎవరు, ఆ శిలపలకం మీద పైడి రాకేష్ రెడ్డిని పేరు చూపించండి. ఇతను కదా నిజమైన మేము ఓటు వేసి గెలిపించిన ఎమ్మెల్యే, మీరెవరు, ఓడిపోయిన వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడికని అడిగి వాళ్ళని అవసరమైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి 420 కేసు పెట్టండి. ఇది ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా అలాగే ఈ ప్రభుత్వం ఉన్న ఇంకొక ప్రభుత్వం వచ్చినా, దాని తర్వాత ఇంకా 4 ప్రభుత్వాలు వచ్చినా ఇది నడిచే కార్యక్రమం. కాబట్టి ప్రజలు ఎవరైనా చెప్తే మోసపోకూడదు. దీనికి మీకు ఎందుకు చెప్తానంటే ఇంతకుముందు కూడా చెప్పారు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన స్కీమ్ కాదు. ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి పెద్ద ఆయన గౌరవనీయుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పేద ప్రజల పట్ల ప్రేమతో పెట్టాడు. అంటే చంద్రశేఖరరావు పోయిన స్కీమ్ ఆగలేదు అంటే దీని అర్థం ఏంటి? చంద్రశేఖరరావు గారు ఇంట్లోకి వెళ్ళలేదు, ఆ ఇంట్లోకి వెళ్ళిస్తే ఆగిపోయేది. ప్రభుత్వ నిధులే మీకు ఇచ్చాను. ఒక మంచి పేదల పట్ల, ఆడబిడ్డల పట్ల ఒక మంచి స్కీము లేని వాళ్ళకు, కొంత మధ్యతరగతి వాళ్ళకు ఉపయోగపడుతుంది. అంటే ఇలా రేవంత్ రెడ్డి పోయినా పోతుందా? అదే అయిపోతుంది. కాబట్టి నేను అర్థం చేసుకోవాలంటే మేము పెట్టాము, షాదీ ముబారక్ ఇచ్చినాము, మేము ఉంటే ఇస్తుంది, లేకపోతే మా కోట వేయకపోతే పోతుంది అన్నారనుకో, ఒకరు చీపురు కట్టుంటే తీసుకుంటారు. చీపురు కట్టే చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.